పిన్నిని నా వైపు తిప్పుకోవాలంటే ఇదే మంచి టైం. ఆగు పిన్ని. నానమ్మ, అందరూ తీసుకుంటున్నారు కదా, పిన్ని ఏం పాపం చేసింది? నువ్వు తీసుకో పిన్ని. నా మనవరాలు చెప్పింది కాబట్టి ఈసారికి సరే అంటున్నా. నా బంగారం ఇటు. ఇదెలా ఉంది రాధా? బాగుందా అత్తయ్య గారు? చాలా బాగుంది మేడం, ఇది నేను తీసుకుంటాను. ఇది నాకు నచ్చిందమ్మా. ఇలాంటి డిజైన్ కోసమే నేను చూస్తూ ఉన్నా. చాలా చాలా బాగుంది. ఇది నేను తీసుకుంటాను. రాధకి నచ్చింది కదమ్మా. మేడం, తన కోసమే కదా ఇదంతా చేస్తున్నాం. ముందు తను హ్యాపీగా ఉండాలి. సరే రాధా, నువ్వు వేరే చూడు. ఇది బాగుంది కదా? చాలా చాలా బాగుంది. రాధకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తుంటే కూతుర్ని నేనా రాధా అన్న అనుమానం వచ్చేస్తోంది. ఇదుండగా ఇంత పెద్ద కుటుంబం దొరికిందన్న సంతోషం కూడా లేకుండా పోతుంది. వెంటనే దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. పంపించేస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి మేడం, ఏం కావాలి? క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది మేడం, బిల్ అక్కడ పే చేయండి. ఈ డబ్బులు నీకోసం. నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నువ్వొక పని చెయ్యాలి. నీకు ఒక నెక్లెస్ ఇస్తాను. అది ఒక అమ్మాయికి తెలియకుండా తన బ్యాగులో వెయ్యాలి. తను దొరికిపోవాలి. తన మీద దొంగ అనే ముద్ర పడాలి. తప్పు మేడం, ఇక్కడ అలాంటివన్నీ చేయడం కుదరదు. ఇంకో లక్షిస్తాను. అంటే మేడం, తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. 2 లక్షలు. దొరికిపోతే నా జాబ్ పోతుంది మేడం. నేను చేస్తే దొరికిపోతానని నీకు చెప్తున్నాను. ఇది నీ షాప్ కదా, నువ్వే తలుచుకుంటే దొరకకుండా మేనేజ్ చేయగలవు. కానీ మేడం, 5 లక్షలు ఇస్తాను. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అస్సలు రానివ్వను మేడం. ఒకవేళ నేను దొరికిపోయినా మీ పేరు మాత్రం బయటికి రాదు. ఓకే. సరేనా? ఓకే మేడం. రాధా, ఈరోజు నీ పరువు పోవడం గ్యారంటీ. కూతురు కూతురు అని నెత్తినెక్కించుకుంటున్న అమ్మ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా చేస్తా. పద. అక్కడ చూడు, అదే అమ్మాయి. తన బ్యాగ్ లోనే వెయ్యాలి. ఓకే మేడం. చెప్పింది అర్థమైంది కదా? అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావమ్మా? వాష్రూమ్కి వెళ్ళానమ్మా. సరే, ఇంకేమైనా కావాలేమో చూడు. ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసావు కదమ్మా, అది చాలు నాకు. అవకాశం దొరికింది కదా అని అందరూ 1కి 2 తీసుకుంటుంటే వారసురాలివి నువ్వు ఆలోచిస్తావేమిటే? తీసుకో. నన్నే అంటున్నారు కదా అత్తయ్య, నాకు తెలుసు. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారే? నా మనవరాలికి ఏ ఆశ లేదని చెప్తున్నా. నాకు కావాల్సింది వేరే ఉందిలే నానమ్మా. ఈ రాధ అందరి ముందు దొంగలా తలదించుకుని నిలబడ్డం, అమ్మ కూడా రాధని చీకొట్టడం, అది ఇప్పుడు జరగబోతుంది. బాగుంది కదా? చాలా బాగుందమ్మా, నీకైతే ఇంకా బాగుంటుంది. నాకొద్దులే నానమ్మా. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి. మీకు నచ్చిన మోడల్స్ ఉన్నాయా?
ఇంకా వేరే మోడల్స్ ఏమైనా తెప్పించమంటారా? అవసరం లేదు, మాకు కావాల్సిన మోడల్స్ అన్నీ దొరికేశాయి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. రాజుగారు అవి ఇవ్వండి. దొరికిపోయాడా? ప్లాన్ ఇలా స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయిందేంటి? ఏంటి సార్? నైస్ రిస్ట్ బ్యాండ్ బ్రో. సార్ ఎక్కడ తీసుకున్నారు? మా బ్రదర్ యూఎస్ నుంచి తెచ్చారు సార్. అవునా, వెరీ నైస్, సూపర్. రాధా, ఈరోజు నీ పని ఫినిష్. రాజుగారు అవి చూపించండి. అవి లేటెస్ట్ మేడం. వీటన్నిటికీ బిల్ చేయించండి. పదమ్మా వెళ్దాం. పదండి అత్తయ్య గారు. అయిందా? అయింది అత్తయ్య గారు. అందరికీ నచ్చినవన్నీ తీసుకున్నారు కదా? ఇదిగోండి సార్, థ్యాంక్ యూ. ఏమైంది? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి మేడం. ఆగండి, ఎందుకు బ్యాగ్ అడుగుతున్నారు? బిల్లింగ్ చేయని వస్తువులు బ్యాగ్లో ఉంటే సెన్సార్ మోగుతుంది మేడం. బిల్ చేయని ఐటమ్స్ అంటే దొంగతనం చేసామని అనుమానిస్తున్నారా? అలాగే ఉందమ్మా, రాధని అనుమానిస్తున్నారు చూడు. దొరికేంత వరకు ఎవరు దొంగ కాదు మేడం. సెన్సార్ మోగింది కదా, బ్యాగ్ చెక్ చేయనివ్వండి. మేబీ సెన్సార్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇందులో ఏ గోల్డ్ ఐటమ్స్ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి.
ఇప్పుడు ఏమంటారు? గొప్పింటి ఫ్యామిలీలా ఉన్నారు, షాపింగ్ అని వచ్చి దొంగతనం చేస్తారా? మీలాంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించాలి. ఈ నెక్లెస్ నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వస్తుంది మేడం? దొరికిన తర్వాత అందరూ చెప్పే మాటలే ఇవి. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకోమని నా కోడలు చెప్పింది కదే, నీకిదేం పాడు బుద్ధి? నిజమే, మాకు కావాల్సింది మేము అడిగి తీసుకోలేదా? అయినా నీకు నల్లపూసల తాడు, ఒక నెక్లెస్ కొన్నారు కదా, సరిపోలేదా? అయినా నువ్వు అడిగితే మా అక్క ఇంకొకటి కూడా కొనిచ్చుండేది. ఇలా దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి? మేడం, రాధ గురించి తప్పుగా మాట్లాడకండి. దొంగతనం చేయాల్సిన కర్మ తనకి లేదు. మేము అలాగే అనుకున్నాం మనోహర్. రాధ ఇలాంటి పని చెయ్యదు అని నమ్మే నేను అమ్మ ఇద్దరం మేనేజర్తో అంత గొడవ పడ్డాం. కానీ చివరికి జరిగిందేంటి? నీ మీద చాలా నమ్మకం ఉండేది రాధా, ఇలా మాత్రం చేస్తావనుకోలేదు. గాయత్రి గారు, నిజంగా నా బ్యాగ్ లోకి నెక్లెస్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. బాగా గుర్తు తెచ్చుకోమ్మా. నెక్లెస్ సెలెక్ట్ చేసినప్పుడు పొరపాటున హ్యాండ్ బ్యాగ్ లో పడిందేమో. ఆహా, ఆ ఛాన్సే లేదు మేడం. నేను హ్యాండ్ బ్యాగ్ కుర్చీకి తగిలించి కూర్చున్నాను, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఎలా వచ్చిందో అసలు అంత అయోమయంగా ఉంది. చూడండి, మా రాధ లాంటి అమ్మాయి కాదు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఆ నెక్లెస్ అమౌంట్ పే చేస్తాను. సారీ మేడం, ఇలా దొంగతనం చేసి దొరికిపోయి బిల్ పే చేస్తానంటే కుదరదు. ఈవెన్ ఇలాగే వదిలేస్తే మిగిలిన వాళ్ళు కూడా సరదాగా దొంగతనం చేసి దొరకపోతే ఇంటికి తీసుకెళ్లిపోదాం అనుకుంటారు. మా షాప్ రూల్స్ ప్రకారం మా షాపులో ఇలా ఇంకెవరూ దొంగతనం చేయకుండా పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయిస్తాం. రాధకి ఇష్టమైనవన్నీ పెట్టుకుంటున్నావు కదా? ఏవో ఇంట్లో ఉన్న పచ్చళ్ళు పొళ్ళు పెడుతున్నానండి. రాధ ఇక్కడికి వస్తుందని, 4 పూటలు ఇక్కడ ఉంటుందని తనకిష్టమైన వంటలన్నీ వండి పెడదాం అనుకున్నాను. ఇదిగో తిరిగి మనల్ని అక్కడికి రమ్మంటోంది. ఇప్పుడు మాత్రం ఏమైంది? అక్కడే తనకు కావాల్సినవన్నీ వండి పెట్టు. సరిపోయింది. అంత గొప్పోళ్ళు మనల్ని వాళ్ళ ఇంటికి పిలవడం, మనం వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే వంటగదిలోకి దూరి పెత్తనం చేయమంటారా? తప్పుగా ఏమి అనుకోరలే యశోద. అలా అనుకునే వాళ్ళైతే అస్సలు పిలవరు. మనల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా భావించారు కాబట్టి పిలిచారు. వాళ్ళు ఎంత మంచివారైనా మన హద్దుల్లో మనం ఉండాలి కదండి. అయినా వంటలదేముంది, తర్వాతైనా వండి పెట్టచ్చు గాని ముందు ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించాలి. ఒప్పిద్దాం. అన్ని బాధ్యతలు తనే చూసుకుంటుంది. తన పెళ్లి బాధ్యత మనమే చూడాలి కదా. అక్కడ ఎవరి మాట బాగా వింటుందో వాళ్ళని పట్టుకుని మంచి సంబంధం చూసి ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసేయాలి. ఎవరికి నాన్న పెళ్లి చేయాలంటున్నావు? ఇంకెవరికే? మీ అక్కకి. అబ్బాయిని చూసారా? ముందు మీ అక్క ఒప్పుకోవాలి కదా. ఒకవేళ తను ఎవరినైనా ఇష్టపడుంటే? ఏయ్, ఏంటి ఆ పిచ్చి మాటలు? క్యాజువల్ గా అడుగుతున్నానమ్మా. ఒకవేళ తను ఎవరినైనా ఇష్టపడుంటే అప్పుడేం చేస్తారు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనల్ని ఎవరు చూస్తారని పెళ్లి ప్రస్తావనే తీసుకురావడం లేదు. అలాంటిది ఇంకెవరినో ఇష్టపడడం కూడానా? ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా ధైర్యంగా చెప్తుంది. ఒకవేళ ఉంటే ఆ అబ్బాయితో పెళ్లి చేస్తారా? ముందు నీ పెళ్లి చేస్తా. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఊరెళ్తున్నావు, బట్టలు సర్దుకో. ఎవరు? రేపు మనం అక్క దగ్గరికి వెళ్తున్నాం. వరలక్ష్మి వ్రతం అక్కడే చేసుకుందామని వాళ్ళ మేడం పిలిచారు. అవునా? మరి అన్నయ్యకి చెప్పలేదు? తన ఫ్రెండ్స్ తో ఎక్కడికో టూర్ వెళ్ళాడు కదా. వెళ్ళని, వాడికేం చెప్పాల్సిన అవసరం లేదు. వాడు వచ్చాడంటే ఏదోటి వాగి రాధ మనసు గాయపరుస్తాడు. నిజమేలేండి, వాడు రావడానికి 4 రోజులు పడుతుంది. ఈలోగా మనం ఊరెళ్ళి రావచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. వెళ్ళు. ఒక నిమిషం ఆగండి. మీరెన్ని చెప్పినా పోలీసుల్ని పిలవడం కన్ఫామ్ మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. అలాగే ఫోన్ చేతురు కానీ ముందు నేను చెప్పేది వినండి. ఆ నెక్లెస్ నేను తీయలేదు.
అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇది కన్ఫర్మ్. మీ షాప్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేయండి. ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తే అతను దొరికిపోతాడు. అతను దొరికితే నేను దొరికిపోతాను. రాధ చెప్పింది కరెక్టే. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి, తెలిసిపోతుంది కదా. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు సార్. అయితే తప్పు మీది. సీసీ కెమెరాలు పనిచేయకపోతే దొంగ అని ఎలా ముద్రేస్తారు? అయినా గోల్డ్ షాప్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటి? మార్నింగ్ వరకు పనిచేసే మేడం. ఇంతకుముందే చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయాయి. అది మా తప్పు కాదు. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అది అందులోకి ఎలా వచ్చిందో ఎవరేసారో తెలుస్తుంది. చూడండి సార్, తను దొంగ అని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. తను దొంగతనం చేయలేదని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఇంకేం రుజువు చేస్తారు? సాక్ష్యం లేదు కదా, మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రండి రండి. మేడం, అది ఎక్స్క్యూజ్ మీ, ఇందాకటి నుంచి నువ్వు వీడియోలు తీస్తున్నావు కదా? అవును, నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను వీడియోలు చేస్తున్నాను. ఒకసారి ఆ ఫుటేజ్ చూడాలి. ఏ ఎందుకు? ఒకసారి నీతో పని ఉందిరా. రా సార్, ఈ అబ్బాయి మీ షాప్లో వీడియోలు తీస్తున్నాడు. ఈ కెమెరాలో ఫుటేజ్ చెక్ చేస్తే బ్యాగ్లో నగెవరు వేసారో తెలిసిపోతుంది. ఈ ఫుటేజ్లో దొరికిపోతే ఎలా? అయినా ఇతను సరిగ్గా నెక్లెస్ వేసేటప్పుడు అతను షూట్ చేసి ఉండాలి కదా. ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఎవరో ఒక వ్యక్తి రాధ హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ వేస్తున్నాడు. రాధ దొంగతనం చేయలేదు. అది సరే, ఆ వ్యక్తిని మీరు ఎలా కనిపెడతారు? అతను ఎవరో తెలిస్తే కానీ తను దొంగతనం చేయలేదని కన్ఫర్మ్ చేయలేం. ఏమో, తనే ఎవరినైనా సెట్ చేసి ఉండొచ్చు కదా. చూడండి, మా రాధ అలాంటిది కాదు అని మాకు తెలుసు. ఇప్పుడు రాధ తీయలేదని ప్రూవ్ అయింది కదా. ఆ వేసిందెవరో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అదే ఎలా మేడం? ఫేస్ తెలియడం లేదు కదా. ఏంటి సార్? నైస్ రిస్ట్ బ్యాండ్ బ్రో. సార్, ఎక్కడ తీసుకున్నారు? మా బ్రదర్ యూఎస్ నుంచి తెచ్చాడు సార్. అవునా, వెరీ నైస్, సూపర్. పట్టుకో సార్. అక్కడ ఉన్న వాళ్ళు దా సార్. దా సార్, ఏంటి సార్? వీడే రాధ బ్యాగ్లో నెక్లెస్ వేశాడు. ఇడియట్, మీలాంటి వాళ్ళ వల్లే మా షాపుకి చెడ్డ పేరు వస్తుంది. నిన్ను పోలీసులకు అప్పగించాలి. వదరా, వీన్ని పోలీసులకు అప్పగించండి. సారీ మేడం.
రోజు నన్ను కాదని రాధని తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికైనా మళ్ళీ నాకు ఎదురు పడకపోతారా, మీ మీద పగ తీర్చుకోకపోతానా అని ఎదురు చూసా. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏడిపించే పంపిస్తా. మేడం, మా అమ్మ నాన్న. నమస్తే అండి. సరిగ్గా వీళ్ళొచ్చే టైంకి మనోహర్ ఇంట్లో లేడు అంటే అనుమానించాల్సిందే. అమ్మా రాధా, మనోహర్ ఎక్కడా? అడిగేది నిన్నేనమ్మా. అల్లుడు గారు ఎక్కడా?